నో నాట్ హిస్, అందరికి అంకుల్ లానే బిహేవ్ చేస్తావు అప్పుడప్పుడు. చిన్నప్పుడే అంకుల్ బంగారం ఆయన. చిన్నప్పుడు ఏం కాదు, నాయజ్. నేను ఎలా ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావు చూడు అంకుల్ లాగా. అబ్బో అబ్బో అమ్మండ్రా అమ్మండా రే చదువుకోండి. అది ఆమె కాదు, అది వేరే అమ్మండ్రా. అమ్మంటారు నాన్న. నేను హైదరాబాద్ లో అంటే ఉంటాను కదా, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. ఈ మధ్యలో లైక్ ఫ్రమ్ పాస్ట్ 1 month అలా ఫుల్ హోటల్ బయట ఫుడ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ చేయడం అలవాటు చేసుకున్నాను. దానికి ముందు నేనే కుక్ చేసేదాన్ని, ఏదో ఒకటి కుక్ చేసుకుని తినేదాన్ని. మంచి చికెన్ కర్రీ చేసి పెట్టరా, నాకు తినడం చాలా స్టార్టింగ్ లో తిన్నాం అంతే మనం. నేను రోజు చికెన్ ఆల్మోస్ట్ వీక్లీ ఏదైనా ఒక్క రోజు అలా 2 days తినకుండా ఉంటా. హైదరాబాద్ ఉంటే రోజు చికెన్. బెంగళూరుకి వెళ్తే మా మమ్మీ వీక్లీ 2 days ఏమో తినరు. సో ఆ 2 days మా ఇంట్లో నాన్ వెజ్ చెయ్యరు. ఇంట్లో ఉంటే ఆ రోజు వెజ్ ఉంటుంది అనమాట. బయటికి వెళ్తే ఖచ్చితంగా చికెన్ తింటా. ఏ టైంకి లేస్తావు యష్మి? 11 అట్లా లేస్తావు? 11 అలా ఏం లేదు. షూట్ లేనప్పుడు 8 o'clock లేస్తా, 7:30 ఎప్పుడు వెనక్కి వస్తుందో అప్పుడు. లేట్గా పడుకుంటే 10:30, 11. నాకు తొందరగా అంటే లైక్ 7:30, 8 లేచి ఆ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి, ఆ హాల్లో ఒక చిన్న బాల్కనీ ఉంటుంది, అది ఓపెన్ చేసి మంచి కాఫీ చేసుకొని, ఫస్ట్ హాట్ వాటర్ తాగుతా, తర్వాత ఒక మంచి కాఫీ చేసుకొని, ఇట్స్ లైక్ మై టైం. పీస్గా ఉంటుంది, ఏం సౌండ్, టీవీ, ఫోన్ ఏమి యూజ్ చేయను. కామ్గా రిలాక్స్ అయ్యి తర్వాత ఫోన్. కరెక్ట్ అన్న. మార్నింగ్ ఒక 1 hour వరకు బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు. నాకైతే అసలు ఎనర్జీ హై ఉంటుంది, బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు, పిచ్చిగా ఉంటుంది. సన్లోకి వెళ్ళి కూర్చుంటాను నేను. ఏంటి, నేను పడుకుంటే ఇంట్లో అసలు ఫోన్ దూరంగా పెట్టేస్తా. నాకు మధ్యలో ఇలా ఫోన్ ఎవరైనా చేసి అని లేపారంటే మామూలు కోపం రాదు. సో అందుకే నేను పెట్టేస్తా దూరంగా, ఫోన్ దూరంగా పెట్టేసి పడుకుంటా. ఎన్ని మిస్ కాల్స్ ఉంటాయి తెలుసా, బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లో ఉంటే పడుకునే ఉంటా. ఏదైనా మూవీ ప్లే చేసుకుంటా ఐప్యాడ్లో, చూస్తూ అలాగే నిద్ర వస్తుంది, ఆఫ్ చేసేసి పడుకుంటా. మళ్ళీ లెగుస్తా, తింటా, మళ్ళీ ఏదైనా ప్లే చేస్తా, టీవీ ఉంటుంది, టీవీ చూస్తా, నిద్ర వచ్చిందా వెళ్తా, మళ్ళీ అదే మూవీ ట్యాబ్లో చూస్తా. లైక్ నాకు లైఫ్ స్టైల్స్ వీడియో, ఆ సూదింగ్ వీడియో, కుకింగ్ వీడియోస్, జాపనీస్ వీడియోస్ చూస్తే వాళ్ళ ఫేస్ అన్ని చూపించారు, ఓన్లీ జస్ట్ కుకింగ్, దట్ మ్యూజిక్ సౌండ్, క్రంచీ సౌండ్, ఇట్లా కట్ చేస్తాను క్రంచ్ సౌండ్ చూడడం, అది ఎక్కువ చూస్తాం. కుకింగ్ నేను అన్నం తినేటప్పుడు చూస్తాను. నేను మొత్తము లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి మొత్తము అన్ని మిక్స్ చేసేసి బాయిల్ చేసేస్తుందండి. ఒక పన్నీర్ టోస్ట్, అదే నా డైట్ అనమాట. ఆల్మోస్ట్ 6-7 months అదే తింటున్నా. సో నాకు వేరే తినాలనిపించినప్పుడల్లా ఆ కుకింగ్ వీడియోస్ చూస్తే తినేస్తాను అనమాట. పెరి పౌడర్ ఉంటుంది కదా పన్నీర్ మీద, జల్లుకొని తింటా ఫర్ టేస్ట్. మిస్సింగ్ ఇట్. మసాలా మిస్ అవుతున్నాయి అవన్నీ. అవును, మాక్సిమం చేసింది అయితే సంచాలకంగా టాస్కుల కోసం ఆతృతగా ఎదురు చేసే అబ్బాయి ఆ రోజు అమ్మతోడు ఈ హౌస్ బాస్ ప్రియపుత్రుడు ఎవరు? నేనా? అయ్యో, అరే మీరు ఖచ్చితంగా నన్ను టార్గెట్ సాటర్డే నన్ను విసిలా అమ్మాయి లేరా? బిగ్ బాస్ ప్రియపుత్రుడు బాగుంది. బిగ్ బాస్ దత్తపుత్రుడు నిఖిల్ దానేష్
కరుణామయుడు నేను అదే కరుణామయుడు నేను అదే చెప్పా అమ్మా ఈ మధ్య లాక్కుంటాడు డాన్సింగ్ స్టార్ పాప డాన్స్ చేద్దామని దానికి 3 వస్తలేదు, దానికి 3 వచ్చినప్పుడు డాన్స్ చేస్తారు, సాంగ్ పెడతారు. ఇంకో ఇట్లా హార్డ్ అందరు డల్ ఉండే నిన్న టైర్డ్ అయిపోయారు బాడీ. పొద్దున సాంగ్ వస్తుంది, సగం సాంగ్ అయిపోయాక చిరంజీవి గారు వాయిస్ వచ్చింది మధ్యలో వస్తారే బీట్ మార్క్స్ అని అప్పుడు లేచిన నేను వచ్చి నేనే లేట్ అనుకొని వచ్చి చూసేసరికి ఒక్కడే ఉంటుంది ఆయన సార్. ఇక్కడ నా ఫ్రెండ్, నా కజిన్ అండ్ మై ఫ్రెండ్. నేర్చావా వచ్చేటప్పుడు? అప్పుడు ఏడవలేదు, మిస్ చేసుకుంటున్నాను, ఐ మిస్ యూ గైస్ అని వచ్చాను. తర్వాత సెకండ్ వీక్ నుంచి మిస్ చేసుకున్నాను, ఎందుకంటే అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, నేను నా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడుతున్నానంటే ఎక్కడికి వెళ్ళినా ముగ్గురే కలిసి వెళ్తాం. నేను ఏ పని చేసినా, ఆర్ నాది ఒక చిన్న బిజినెస్ ఉంది కదా. శేఖర్ గారు జోక్ స్టార్ నిఖిల్ కరుణామయుడు తిన్నామా తనేంటి బాగా నాకు త్వరగా తనేంట్రా ఇదేమో తను ఎవరిని తనేది త్వరకైనా ఎందుకంటే ఫుడ్ ఎందుకు కాదు తపాడు ఎందుకు చెయ్యి మీద ఎవరు చేసింది ఏమైందన్నా ఏమైంది? తప్ కొట్టాడు నేనా సారీగా లే అని పడుతావు ఫస్ట్ లే ప్రశాంతంగా. స్టక్ అయిపోయింది కాలు చూడు అక్కడ పెట్టుకొని లేడానికి ఇష్టమైంది. నసలే ఆడనే మరి నేను మా అందరు డాన్సులు గీసులు పెడతారు. ఈరోజు పక్క మీకు మాకు అంత డాన్సులు పెడతారు. లక్కీలు ఏంటంటే మాకు లేవు టాస్క్. వస్తుంది అందరికీ వస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ మీరు నిన్న నీకు పర్ఫార్మెన్స్ కి ముగ్ధులైన నేను నిన్న వాడిన టాస్క్ కి ఇప్పుడు సంచాలనం చేయడం నీకు అదే కరెక్ట్ అంటాడు. వస్తుంది టాస్క్ వీళ్ళు 5 మందికి కాదు వస్తుంది మా అందరికి వస్తుంది. లోడ్ అవుతుంది ఓకే సార్. ఈజీ తెలిసే వాళ్ళిద్దరిలోనే అందరికి తెలిసింది కదా. ఏంటి కోసం సొరకాయ అన్నం సొరకాయ. ఆ సొరకాయ ఎట్లయినా కూడా అదే మనకు దొరుకుతుంది కదా. అరే నీ అదృష్టం బాగుంటే అవన్నీ ఉన్నాయి. నువ్వు నా ప్లాన్లో పడి ఉంటే కరెక్ట్ ఉన్నప్పుడు తెలిసేది రాగిది ఒకటే. అప్పుడు తెలిసేది ఏకైనా సరే ఓకే నాకు. నేను ఎక్కడుంటే నా ఫుడ్ పేరు అక్కడ ఉంటుంది. అది కూడా అదే. నేను ఈ పాయింట్ మీద నిజంగా బాగా చేసింది సీత. సారీ పాటలు పాడద్దు కదా.
నువ్వు తింటుంటావు లేట్ వేసుకుంటావు చూడు అప్పుడు నేను నేను కూడా కొంచెం తిందాం అన్నం. చూసుకోకపోతే గంటలు ప్రేమ ఉపయోగం ప్రేమ చేస్తే కాంప్రమైజ్ తీసుకోవాలి. మిమ్మల్ని కాదు మా అమ్మని వాళ్ళని చూస్తున్నా. బాగుందంటనా? మ్యాజిక్ సోరకాయ సైడ్లో పెట్టే పప్పు నచ్చదు, పప్పు నచ్చదు, ఏడాది దొరికింది పిల్ల. నువ్వు తినట్లే ఏదైనా తింటాను. సోరకాయ పాపం బట్ జీవించడం కోసం తిను. అదే తింటా ఆకలి లేదు. పోనీ అందుకే నువ్వు చీఫ్ కోసం ఇంకా ప్రయత్నించు నీ చికెన్ కోసం. మనీ ఇంకా ఎలాగో అనౌన్స్
చేస్తే రేషన్ మొత్తం గజిబిజి అవుతుంది. లీడ్ చేసేది కాంతారా క్లాన్ కి సెట్ అయిన రేషన్ ఇది. మళ్ళీ కన్ఫ్యూజన్ గా వేరు. ఇప్పుడు మార్చారా మండే మళ్ళీ నామినేషన్ తర్వాత. అందుకే చెప్తున్నా ఇది ఇక్కడ ఇప్పుడు ఈ రోజు రేపు చీఫ్ గురించి టాస్క్ పెడితే ఆ చీఫ్ కంటెండర్ టాస్క్ అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ కే ఆ ఇద్దరు నుంచి ఆ క్లాన్ కి ఇక్కడ ముగ్గురు నుంచి ఒకరు చీఫ్ అయిన నామినేషన్ సేవ్ అవుతాం. త్వరగానే అది మెల్లగా తింటానే డౌట్ వచ్చి ఈ బఠానీలు మస్తున్నాయి. Score guys. ఇక్కడ లేదు ఉంది వాడిని అసలు ఈ రూమ్ లో రాణించింది ఎవరు? వేసుకొని తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్ కవర్ లో పెడితే దొరకే కూర మీద కండేస్తున్నాడు. లైట్ వేసి సోరకాయ కూర మీద కండేస్తున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి టెంప్ట్ చేయడం లేదు. ఈడో చికెన్ దొంగతనం చేస్తా అన్నాడు మా. ఏది మీ నువ్వు ఎందుకు భయపడుతున్నావా? లేదు నేను ఏమంటూ భయపడుతున్నావు క్లియర్ గా. చికెన్ తీసుకెళ్ళరా, నువ్వు అదే ఫ్రిడ్జ్ లో ఉంటది. అవే చీఫ్ మాట్లాడుతూ చీఫ్ రిటైర్ అయిపోయాడు చీఫ్. ఈజ్ అన్ ఎక్స్ చీఫ్ నౌ. ఇద్దరు అవ్వలేదు ఇంకా. ఇక్కడ ఏం చీఫ్ వచ్చేంత వరకు యాక్టివ్ ఉన్నది. లేదు ఆల్రెడీ మా దగ్గర ఏం పంకిన్ తీసుకొచ్చాడు చూడగానే అయ్యా ఒకరోజు పంకిన్ చూడాలా, ఒకరోజు పంకిన్ తినాలా అనుకున్నా. సరేలే అనుకున్నా. ఇప్పుడు సోరకాయ గురించి ఆలోచిస్తున్నా. అది ఇంత ఉంది సోరకాయ అంటే రేపు వరకు సోరకాయ తినాలి, రేపు సాయంత్రం వరకు సోరకాయనే. సోరకాయ పప్పు లేదా మీతో వాష్ చేసుకుంటారు కదా, లోపల ఉన్న సీడ్స్ అని తీసేసి ఇంకా మనం గ్రేవీ చేస్తాం కదా, అది కొంచెం స్వీటిష్ గా గ్రేవీ వస్తుంది. మళ్ళీ ఉంటాయి కర్రీలో వేయాలి దాన్ని, వాటరీగా కాకుండా సెమీ ఓకే ఓకే ఉంటాయి. అవునా? చేసాం కదా అంతే కైండ్ ఆఫ్ అలా వస్తుంటే పప్పు మీకు కావాలంటే పప్పు కూడా ఉడుకోవచ్చు కదా కొంచెం. పని చేయి, ఒక గుమ్మడికాయ తీసుకొని చికెన్ ప్యాకెట్ ఎవడు కావాలి నీకు? స్వీట్ ఉంటది, మస్తు ఉంటది అన్న, మస్తు ఉంటది. మీకు ఉన్న దాంట్లో మీకు ఏదో ఇంత అతి ఎక్స్చేంజ్ లేదు అని. ఐ డోంట్ మైండ్ ఎక్స్చేంజ్ లేదు. ఇదే రూమ్ సారీ రాకుండా నువ్వు ఇదే నా రూమ్ కి వెళ్తే ఆ బాటిల్ ముంచి చంపుతా. ఎవరిరా నేను పెట్టాడురా ఒకవేళ ఇది బిగ్ బాస్ హౌస్ ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతా. మాట్లాడడం భయం. చెప్తున్నా ఒకవేళ నువ్వు దొంగతనం చేసుడు వల్ల ఇక్కడ రాషన్ గీషన్ ఏమైనా పోతే అయితే మంచిగా ఉండదు. మళ్ళీ
సార్ చూసుకుంటే అంటే మన రూమ్ లా ఆయన దొంగతనం చేసిన వల్ల మా రాషన్ ఇది అది గుంజుకుంటే డైరెక్ట్ అందరు నామినేట్ చేస్తాను నేను. అదే చెప్పిన అప్పుడే. వాడు చెప్పేది కంటెంట్ కావాలి నడి మధ్యలో వాడు ఉందా? అదే కదా ఇప్పుడు చూడు మాట్లాడి వినకుండా పోతాను చూడు. చీఫ్ కాదంటే చీఫ్ కాకపోయినా నామినేట్ చేయొచ్చు కదా నేను. ఏంటంటే ఆడ తప్ప మిగతా అందరు నా మాట వింటారు. అందరం కలిసి నామినేట్ చేస్తాం. ఇక్కడ అందరూ మాక్సిమం అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెళ్ళిపోయింది మనీ పేరు ఉండాలి అందరు. సీరియస్ అవునే మన దొంగతనం చేస్తే మహారాష్ట్రలో పోతే ఫస్ట్ మొన్ననే అన్నాడు ఆయన కఠిన చర్యలని. సోరకాయ తినదు నేను అడిగారు వెళ్ళి సోరకాయ తినిపోవన్నా. ఆమెకి యాక్చువల్లీ ఏం లేదు, పప్పు తప్ప ఏమైనా హ్యాపీగా తింటా అంది. దాంట్లో పప్పు ఉందన్నా? లేదు పప్పు కాదు, పప్పే కదా అన్నట్టు ఫీల్ అయ్యింది. ఆ పప్పు వేరే ఉంటుంది. ఆమె చెప్పింది ఆమె చాలా సంతోషంగా ఇది తింటుందంట. మరి ఏది తెలిసింది? ఆమెకు ఇది లేదంట, తినబుద్ధి అవుతుంది కదా, ఆకలి లేదని. అందరూ ఇంటి లోపలే ఉండండి. మనీ మీరే రెడీ చేశారు. ఏమిచ్చారు మీరు తినడానికి? అన్ని ఉన్నాయి. ఆలు ఫ్రై, ఎగ్ ఫ్రైడ్ రైస్ తినలేదా? ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్. సారీ మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము రబ్బర్ పల్లి ఉందిరా ఎగ్ ఫ్రైడ్ రైస్. అన్నం తిను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా అన్ని ఉన్నాయిరా. సరే తింటాలి కాదు. మీరు హోట్ అయ్యారా దేనికైనా? అట్లేం లేదు, ఫైన్. తింటా ఆకలేసాం, తింటాలే. మీకు త్వరగా ఆకలేస్తుందిగా. ఏది ఉంది? లివింగ్ ఏరియా మెయిన్ డోర్ మూసేయండి. చూసాను.